ఒక్క చూపుతో భయపెట్టగలిగే క్రూరత్వం, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో సీట్ ఎడ్జ్లో కూర్చోపెట్టే గంభీరత్వం. సై సినిమాలో భిక్షు యాదవ్ అన్నా, ఛత్రపతిలో బాజీరావ్ అన్నా, గజనీ సినిమాలో గజనీ అన్నా ఆ క్యారెక్టర్స్కి ప్రాణం పోసిందొక్కరే, ఆయనే ప్రదీప్ రావత్ గారు. ఇప్పటి వరకు ఆయన విలనిజంతో టాలీవుడ్ అండ్ బాలీవుడ్ మూవీస్లతో ఎందరినో అలరించారు. ఆయన తెర మీద విలన్గా నటించారేమో కానీ రియల్ లైఫ్లో చాలా సైలెంట్ పర్సన్. మనల్ని ఎంతగానో అలరించిన ప్రదీప్ రావత్ గారి స్టోరీ. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 1952 జనవరి 21 మధ్యప్రదేశ్లోని జంబల్పూర్ గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. ఆయన తండ్రి రిటైర్డ్ మేజర్ మంగల్ సింగ్ కావడంతో చిన్నప్పటి నుంచి మిలిటరీ క్రమశిక్షణ కలిగిన వారు. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా మిలిటరీ పాఠశాలలో కొనసాగింది. ఆ తరువాత సొంత ఊరు జంబల్పూర్లోని ప్రభుత్వ సైన్స్ కాలేజీలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువు పూర్తి అయ్యాక జంబల్పూర్లోని యూకో బ్యాంక్లో ఉద్యోగిగా తన కెరీర్ని స్టార్ట్ చేశారు. కానీ ఆయన గమ్యం బ్యాంకు 4 గోడల మధ్యలో కాకుండా నటనలో ఉందని ఆయనకు కూడా తెలియలేదు. బ్యాంకు ఉద్యోగిగా ఉన్న ప్రదీప్ రావత్ గారి జీవితంలో ఒక అద్భుతమైన మలుపు చోటు చేసుకుంది. ప్రముఖ హిందీ నటి స్మితా పాటిల్ గారు ఆయనను చూసి ఆయన పర్సనాలిటీలో ఉన్న గంభీరత్వాన్ని గమనించారు. అలా స్మితా పాటిల్ గారి చొరవతో దూరదర్శన్లో ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన మహాభారత్ మెగా సీరియల్లో ప్రదీప్ రావత్ గారికి అవకాశం దక్కింది. అందులో ఆయన చేసిన అశ్వత్థామ పాత్ర దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులకు చేరువైంది. ఈ సీరియల్ వీబీసీ ఛానల్లో కూడా ప్రసారం అయ్యిందంటే ఈయన నటనకు ఎంతటి గుర్తింపు దక్కిందో అర్థం చేసుకోవచ్చు. హిందీలో పలు పాత్రలు చేసిన ఆయన రేంజ్ని అమాంతం పెంచింది మాత్రం తెలుగు సినిమా అని చెప్పవచ్చు. అదే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ గారు హీరోగా, రావత్ గారు విలన్గా నటించిన సై సినిమాతో టాలీవుడ్లోకి పరిచయం అయ్యారు. భిక్షు యాదవ్ పాత్రలో ఆయన పలికించిన రౌద్రం, ఆ సినిమాలో ఫేమస్ డైలాగ్ అయిన నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, ఉన్న మీద పొండిని కాకి పొడుస్తున్నాడ్రా. అసలు ఆ డైలాగ్ని మర్చిపోలేం. ఆయనలాగా చెప్పాలన్నా కూడా చెప్పలేము. ఆ తర్వాత భద్ర, గజనీ వంటి కొన్ని సినిమాలతో ఆ రేంజ్కి వెళ్లారంటే హీరోలతో సమానమైన క్రేజ్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా గజనీ సినిమా తర్వాత ఆయన పేరు ప్రదీప్ రావత్ కన్నా గజనీగానే ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయారు. ఆ తరువాత స్టాలిన్, ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మోస్ట్ వాంటెడ్ విలన్గా మారిపోయారు. రీసెంట్గా మే 1 విడుదలైనటువంటి గాయపడ్డ సింహం వరకు ఆయన సినీ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇలా తెర మీద అలరించిన ప్రదీప్ రావత్ గారి గురించి చాలా మందికి తెలియదు. ప్రదీప్ రావత్ గారి భార్య పేరు కళ్యాణి గారు. ఆమె అచ్చమైన తెలుగు అమ్మాయి. మధ్యప్రదేశ్కి చెందిన రావత్ గారు తెలుగు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. కళ్యాణి గారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు. అందంగా ఉంటారు. రావత్ గారి సక్సెస్ వెనుక ఆమె పాత్ర ఎంతో ఉంది. అప్పుడప్పుడు ఫ్యామిలీతో బయటకు వచ్చినప్పుడు తీసిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటాయి. మనల్ని ఎంతగానో అలరించిన ప్రదీప్ రావత్ గారు మంగళవారం రోజు తుది శ్వాస విడవడం జరిగింది. ఆయన గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన డికే ఫ్యాక్ట్ ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. థ్యాంక్ యూ. బాయ్.